download VMR Logics app from Play Store. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7799990705. Wish you all the best. Hi dear students, welcome to VMR Logics app. And guys, this is your VMR. Happy to announce that now VMR Logics is available in Play Store, in your mobile Play Store. So first let me introduce myself, my dear friends. I'll introduce myself. Guys, this is your VMR. Overall, I have 20 years of experience in teaching the quantitative aptitude. గత 20 సంవత్సరాలుగా హైదరాబాద్లో పలు ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేయడం జరిగింది నేను. అండ్ మీ around 1 lakh students I guided. If you observe, I have given a training of almost 1 lakh students. Among them, many of them are secured government jobs. Actually, I used to give the training for SSC CGL, SI, Constable, CHSL, bank clerks, POs. In various institutes, I work for these courses. Okay, but right now I started. Ipudaka nenu vaalla దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. Now I started my own app, that is VMR Logics app. Now it is there in your Play Store, right? Okay, now అయితే అర్థమెటిక్లో అసలు విజయం సాధించాలంటే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే ఈజీగా అవలీలగా నువ్వు రాయాలి అంటే, ఒక అర్థమెటిక్లో అధిక స్కోర్ తెచ్చుకోవాలి అంటే జస్ట్ 5 గోల్డెన్ రూల్స్ యూ షుడ్ ఫాలో. మై డియర్ ఫ్రెండ్స్, అర్థమెటిక్లో నువ్వు రాణించాలి అంటే, ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నువ్వు ఫాలో అవ్వాల్సింది 5 గోల్డెన్ రూల్స్. ఓకే, ఈ వీడియో తప్పక చూడు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నువ్వు తప్పకుండా చూడు. నీకు అర్థమైంది నువ్వు చేసేది ఏంటి, ఇన్నాళ్ళు నువ్వెలా చేస్తున్నావు, మేమెలా చెప్తాం, నువ్వు చేసే మిస్టేక్ ఏంటి అనేది నీకు తెలుస్తుంది. ఐ రిపీట్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా చూడండి. లైన్లో 5 సిరీస్ వస్తూ ఉంటాయి. వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సినవి. ఇవి కరెక్ట్గా నువ్వు ఫాలో అయ్యావా, డెఫినెట్లీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యూ. బట్ నువ్వు చేయాల్సింది వీడియో మొత్తం పూర్తిగా చూడాలి. రైట్, నౌ ద ఫస్ట్ గోల్డెన్ రూల్ ఆఫ్ యూ. Oh, this is about my VMR Logics app, and these are the topics I used to handle. Okay, now the point of it, the first golden rule of you in VMR Logics app, arithmetic లో నువ్వు రాణించాలి, arithmetic లో అధిక స్కోర్ రావాలి అంటే నువ్వు చేయాల్సింది, నువ్వు ఫాలో అవ్వాల్సింది కరెక్ట్గా 5 పాయింట్స్. The first point of it, exam లో whatever the value is given by him, just strike off. In the question లో వాడు ఏదైతే వాల్యూ ఇస్తాడో దాన్ని నువ్వు కొట్టి పడేసి ఓ పద్ధతిగా అనుకోవడమే. కానీ 90% స్టూడెంట్స్ చేస్తారంటే ఎగ్జామ్లో పాపం వాడు ఏ వాల్యూస్ ఇస్తే అది తీసుకుని చేస్తా ఉంటాడు. చేసి బయట వచ్చా ఉంటే సార్ క్యాలిక్యులేషన్ ఏమన్నా డిఫికల్ట్ సార్ అంటాడు. అసలు నేను ఎవరు చేయమని వాడు ఇచ్చే వాళ్ళు తీసుకుని, అసలు ఎందుకు చేస్తాను వాడు ఇచ్చే వాళ్ళు తీసుకుని. నువ్వు తెలుసుకోవాల్సిన పాయింట్, ఎగ్జామ్లో వాడి వాల్యూస్ అంతే ఇస్తాడు, నువ్వేం చేయాలి, ఆడిచ్చే వాళ్ళు కొట్టి పడేయాలా. కొట్టి పడేసి ఓ పద్ధతిగా ఓ పద్ధతిగా అనుకోవాలి. ఏమనుకోవాలి అవి చూద్దాం. ఈ కొట్టి పడేసి దేని కొట్టేయాలి, రేషియో ప్రపోర్షన్ ఎగ్జామ్లో అడిచే వాళ్ళు కొట్టేయాలి, పర్సంటేజెస్ వాడిచే వాళ్ళు కొట్టేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ వాడిచే వాళ్ళు కొట్టేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాడిచే వాళ్ళు కొట్టేయాలి, టైమ్ అండ్ డిస్టెన్స్ వాడిచే వాళ్ళు కొట్టేయాలి, జనరల్ ప్రాబ్లమ్స్ వాడిచే వాళ్ళు కొట్టేయాలి. ఇలా వేరియస్ కాన్సెప్ట్స్లో నువ్వు ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. ఆడిచ్చిన వాళ్ళని కొట్టి పడేసి నువ్వు అనుకోవడమే. సార్ ఏంటి సార్ ఏం అర్థం కాదంటవా, లెట్స్ సీ త్రూ ఎగ్జాంపుల్స్. Let us see. We'll see one example from ratio, proportion, percentages, one from time and distance. Like we'll see various examples from various topics. All right. Let's start the first question now. This is the first question of you. ఇవాళ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. ఓకే, now the first question my dear friends, the first question, in a village there are 28,960 people are there, out of which 1/8 are females and the rest are males.
In the females 10% are children, in the males 20% are children. Find the percent of adults. ఒక గ్రామంలో 28,690 మంది జనాభా కలరు. అందులో 1/8 భాగం స్త్రీలు, మిగిలిన వారు పురుషులు. స్త్రీలలో 10% మరియు పురుషుల్లో 20% చిన్నవారు. అయిన గ్రామంలో పెద్దవారి శాతము ఎంత? It's a question, right? You know, in a village are roughly 28,690 people are there. ఒక గ్రామంలో 28,690 మంది జనాభా కలరు. Out of which 1/8 are females and the rest are males. అందులో 1/8 భాగము స్త్రీలు అయితే మిగిలిన వారు పురుషులు. నెక్స్ట్, in the females 10% are children, in the males 20% are children. స్త్రీలలో 10% చిన్నవారు, పురుషులలో 20% చిన్నవారు. అయినా find the percent of adults. Find the percent of adults. పెద్దవారి శాతం ఎంత? ఇది క్వశ్చన్. బోర్డు చూడండి, క్వశ్చన్ చూడండి సరి. 28,690 మంది ఉన్నారండి జనాభా. అందులో 1/8 భాగం స్త్రీలు, మిగిలిన వారు పురుషులు. In the females are 10% of children, in the males 20% of children. My question to you, find the percent of adults. Right? నువ్వు ఎలా చేస్తుంటావు ఇన్నాళ్ళు ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఎలా చేసావో ఒకసారి గుర్తు చేసుకో. లెట్స్ టాక్ ఓపెన్లీ. నువ్వు ఎలా చేస్తుంటావు? ఇప్పుడు విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేయబోతున్నావు? నువ్వు ఎలా చేస్తున్నావో ఇప్పుడు విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేయబోతున్నామో ఫస్ట్ అబ్జర్వ్ చేయి. రైట్? గైస్, వెరీ సింపుల్ ఆఫ్ ఇట్, వెరీ సింపుల్. లుక్, విఎంఆర్ లాజిక్స్లో ఎలా చేద్దాం ఈ క్వశ్చన్? సింపుల్ అబ్జర్వ్ గైస్. ఎగ్జామ్లో వాడు ఏదైతే వాల్యూ ఇచ్చాడో, ఎగ్జామ్లో వాడు ఇచ్చింది ఊళ్ళో 28,690 మంది ఉన్నారని ఫస్ట్ పాయింట్, అది కొట్టిపడాయి. ఎగ్జామ్లో వాడు ఇచ్చిన వాల్యూ కొట్టిపడాయి. కొట్టేసి నో లెట్స్ అస్యూమ్ అక్కడ ఒక విలువ అనుకో నీ ఇష్టం వచ్చింది అనుకోమన్నా కదా. కొంతమంది సార్ నేను ఎక్స్ అనుకుంటాను సార్. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్. కొంతమంది సార్ నేను 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. ఎక్స్ అనుకుంటే వరస్ట్ మెథడ్, 100 అనుకుంటే వేస్ట్ మెథడ్. మరి ఏమనుకోవాలి? ఒక పద్ధతిగా అనుకోవాలి, ఒక పద్ధతిగా. లుక్, ఇక్కడ బయట వెళ్తుంది 8 ఉంది. సో లెట్స్ అస్యూమ్ 800 people are there. Let's assume 800 people are there. ఊళ్ళో మొత్తం 800 people ఉన్నారండి. ఊళ్ళో మొత్తం 800 people ఉన్నారు. అందులో 1/8 భాగం స్త్రీలు, 800లో 1/8 part are females. Out of 800, 1/8 part are females. What is 1/8 part? Out of 800, what is 1/8 part? 100. ఈ 1/8 of 800 అంటే 100. ఈ 100 ఎవరు? ఫీమేల్స్. ఒక 100 ఫీమేల్స్ ఉన్నారు. మరి మేల్స్ ఎంతమంది? మిగిలిన వాళ్ళంతా మేల్సే. టోటల్ 800. ఇది 100 అంటే 700. ఇది 700. రైట్? నెక్స్ట్, in the females 10% children. Let's calculate children only. 10%. ఎంత అంటే 10. 2 zeros cancel, remaining multiply, 10 ones are 10. In the females 10% children. In the males in the males 20% children. 2 zeros cancel, multiply, 7 2s are 140 children. స్త్రీలలో 10 మంది చిల్డ్రన్ ఉన్నారు, పురుషుల్లో 140 చిల్డ్రన్ ఉన్నారు. పిల్లవాళ్ళు అయితే మొత్తం చిల్డ్రన్ ఎంతమంది? 150 చిల్డ్రన్ అండి. అవుట్ ఆఫ్ 800 150 are children. Out of 800 150 children. మొత్తం 800లో 150 మంది చిన్నవారు. మొత్తం 800లో 150 children. Remaining 650 are adults. 650 adults. నాకు కావాల్సింది అడల్ట్ ఎంత పర్సెంట్ అంటే ఈ 650 అనేది 800లో ఎంత శాతం, ఆ 650 అనున్నది 800లో ఎంత శాతం. 650 is what percentage of 800? So clearly 650 by 800 into 100. Cut cheste 8 8s are 64, 8 1s are 8, 22, 8 2s are 16.5, 81.25. 81.25, that's your answer. That is the percent of adults in the village. That is the percent of adults in the village. This is about VMR logic. అంటే నేనేం చేశాను ఇక్కడ ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూని కొట్టి పడేశాను. పర్సెంటేజెస్ టాపిక్ అండి క్వశ్చన్ ఇది. ఎగ్జామ్లో నేనేం చేశాను అంటే వాడిచ్చిన వాల్యూ కొట్టి పడేసి I just take my comfortable value. I took my comfortable value. కానీ నువ్వెలా చేసావు నాలుగు? Let me show you that also.
లెట్ మీ షో గైస్. మరి ఇన్నాళ్ళు నువ్వు ఎలా చేస్తుంటావు? లెట్స్ సీ అబౌట్ దట్. నువ్వు ఎలా చేసావో చూద్దాం. నువ్వు ఎలా చేసావు ఇన్నాళ్ళు? క్వశ్చన్ ఆఫ్ ఎగ్జామ్. In a village, 28,690 people are there, out of which 1/8 are females and the rest are males. In the females, 10% are children. In the males, 20% are children. My question to you, find the percent of adults is the question, right? మరి నువ్వు ఎలా చేస్తుంటావు చూద్దాం సరే. లెట్స్ నువ్వు ఎలా చేస్తుంటావు. పాప ఎగ్జామ్ లో ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకుంటావు. క్లియర్ గా వాడు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకుంటావు. 28,690 ఇందులో 1/8 పార్ట్ ఎంత అబ్జర్వ్. మరి నువ్వు ఎలా చేసినావు చూద్దాం. కమాన్. 1/8 part of 28,690, 1/8 part, that is 3,586.25. ఇక రిమైనింగ్ అంటే దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి, దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 25,103.75. 25,103.75. ఇందులో 10% ఎంత అంటే 358.625. ఇందులో 20% అన్నారండి. 20% అంటే 5,020.75. సో మొత్తం ఎంత అంటే 5,020.75. రెండు కలిపితే చూడండి ఎంత అంటే 5,379.375. దిస్ ఆర్ ద చిల్డ్రన్. ఆ టోటల్ నుంచి చిల్డ్రన్ తీసేయండి. అంటే 28,690 minus this one, I am getting that 23,310.625. ఇవెవరు? ఇదంతా అడల్ట్స్. అడల్ట్ పర్సన్ కావాలి అంటే 23,310.625 divided by 28,690 into 100. The answer 81.25. Observe it. Here answer 81.25. Here also 81.25. కానీ ఇక్కడ నువ్వెంత కష్టపడ్డావు చూసావా? ఈ ఒక్క క్యాలిక్యులేషన్ నుంచి తెలుసు నీ కష్టం అంటే. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. నీకు ఫస్ట్ రావాల్సిన థాట్ ఏంటంటే ఎగ్జామ్ లో నువ్వు ఆడిచ్చిన వాల్యూ కొట్టి పడేయాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది ఫాలో అవ్వకుండా చాలా మంది ఏం చేస్తారంటే పాపం వాడు ఇచ్చిన వాల్యూ తీసుకుని చేస్తా ఉంటారు. Thus I showed an example in percentage, right? Let's see one more topic now. Let's see. Question from ratio proportion. Ratios. The weight of two friends Ram and Shyam are in the ratio 4:5. Ram weight increased by 10% and the total weight increased by 15%. Then find the percent of weight of the Shyam increase if the total weight of both Ram and Shyam together 128.62 kg. Ram మరియు శ్యామ్ యొక్క బరువుల నిష్పత్తి 4:5. రామ్ యొక్క బరువు రాము మరియు వారిద్దరు మొత్తం బరువు 188.62 కేజీలు. రామ్ యొక్క బరువు 10% పెరుగగా మొత్తం బరువు 15% పెరిగాను. అయినా శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగాను? ఇది క్వశ్చన్. బిగిన్. Weight of two friends of you Ram and Shyam are in the ratio 4:5. Weight of two friends of you Ram and Shyam are in the ratio 4:5. And the total weight 128.62 kgs. రామ్ వెయిట్ ఒక 10% పెరిగింది, మొత్తం బరువు ఒక 15% పెరిగింది. శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగింది? క్వశ్చన్ చూడండి సార్. రాము మరియు శ్యామ్ యొక్క బరువుల నిష్పత్తి 4:5. రాము మరియు శ్యామ్ బరువుల నిష్పత్తి ఇచ్చారు 4:5. మొత్తం బరువు ఎంత అంటే 128.62. రాము యొక్క బరువు 10% పెరిగితే ఇద్దరి బరువు 15% పెరిగింది. శ్యామ్ బరువు ఎంత శాతం పెరిగింది? క్వశ్చన్ రైట్. చూడు, అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు? విఎంఆర్ లాజిక్స్ ఏం చేస్తారు? ఫస్ట్ లెట్స్ సీ విఎంఆర్ లాజిక్స్. విఎంఆర్ లాజిక్ సింపుల్ అండి. ఎగ్జామ్ లో వాడిచ్చిన వాల్యూని కొట్టి పడేయాలి. ఇట్స్ వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. విఎంఆర్ లాజిక్ ఇఫ్ యు అబ్జర్వ్, వెరీ సింపుల్. నీకు రావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్ లో వాడిచ్చిన వాల్యూని కొట్టి పడేయాలి. కొట్టేసారు. స్ట్రైక్ ఆఫ్. What are the values given to you? Strike off that value and take a comfortable value. ఏం తీసుకుంటావు? ఎక్సా వరస్ట్ వాల్యూ, 100 వరస్ట్ వాల్యూ, ఏమనుకుంటావు తెలిస్తే అయిపోద్ది. నువ్వు కొట్టి పడేసి ఏమనుకుంటావు అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏమనుకుంటావు? లీనో రామ్ వెయిట్ 4 భాగాలు, శ్యామ్ వెయిట్ 5 భాగాలు, మొత్తం 9 పార్ట్స్. రామ్ వెయిట్ 4 భాగాలు, శ్యామ్ వెయిట్ 5 భాగాలు, మొత్తం 9 పార్ట్స్.
9 పార్ట్స్ ఉంది కాబట్టి నేను 9 మల్టిపుల్ అంటే ఓ 90 900 అనుకుంటాను. పర్సెంటేజ్ ఉన్నాయి కాబట్టి 900 అనుకుంటే కొంచెం ఈజీగా వస్తుంది. సో రామ్ వెయిట్ 400, రామ్ వెయిట్ 4 పార్ట్స్, శ్యామ్ వెయిట్ 5 పార్ట్స్ అండి. వాడిచ్చాడు రామ్ వెయిట్ 4 పార్ట్స్, శ్యామ్ వెయిట్ 5 పార్ట్స్, టోటల్ ఎంత అంటే 9 పార్ట్స్. 9 పార్ట్స్ కాబట్టి నేను 90 900 అనుకుంటాను, 900 అనుకుంటాను. వాడిచ్చిన వాల్యూ అయితే ఐ జస్ట్ స్ట్రైక్ ఆఫ్, ఆడిచ్చిన వాల్యూ కొట్టేశారు. 120 అది కొట్టేశారండి. ఇప్పుడు చూడండి, రామ్ వెయిట్ ఎంత అంటే 400, శ్యామ్ వెయిట్ ఎంత అంటే 500. రామ్ వెయిట్ ఒక 10% ఇంక్రీజ్ చేయి, 10% ఇంక్రీజ్ చేస్తే 40 ఇంక్రీజ్. కొంతమంది 440 అంటారు కాబట్టి అది రాయకూడదు. సగానికి పైగా 440 అంటారు, చెక్ చేసుకో, అలా అనకూడదు, ఓన్లీ 40 రాయాలి. రామ్ వెయిట్ 10% పెరిగింది, 40. టోటల్ వెయిట్ 15% పెరిగింది, 2 zeros క్యాన్సిల్ చేసి 9 15 135 పెరిగింది. రామేమో 40 పెరిగిందండి, ఇద్దరు వెయిట్స్ కలిపి 130 పెరిగింది. మరి శ్యామ్ వెయిట్ ఎంత పెరిగింది? 135 మైనస్ 40 చేస్తే 95 పెరిగింది. శ్యామ్ వెయిట్ ఎంత అంటే 95 ఇంక్రీజ్ అయింది. నాకు ఇంక్రీజ్ వద్దండి, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అని అడిగాడు. సో పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఫార్ములా ఇంక్రీజ్ బై ఇనిషియల్ వాల్యూ, పెరిగిన శాతం ఫార్ములా పెరిగిన బై ముందు విలువ ఇంటూ 100, ఆన్సర్ 19%. దాట్స్ ఆల్. సో శ్యామ్ వెయిట్ ఇంక్రీజ్డ్ బై 19%. ఓవర్. దిస్ ఈజ్ యువర్ వేమర్ లాజిక్. ఇప్పుడు లెట్స్ టాక్ ఓపెన్లీ. నువ్వు నార్మల్గా ఎలా చేస్తావు దీన్ని? ఇప్పుడు ఇది విఎంఆర్ లాజిక్ అండి. ఎగ్జామ్లో వాడిచ్చిన వాల్యూని కొట్టేస్తాను, వాడిచ్చిన వాల్యూని కొట్టిపడేయడమే, కొట్టేసి అనుకోవడమే ఒక పద్ధతిగా అనుకోవాలి. ఇప్పుడు నువ్వెలా చేస్తావు అంటావు, జస్ట్ అబ్జర్వ్. ఎలాగో సో రామ్ వెయిట్ శ్యామ్ వెయిట్ 4:5 రేషియో ఉందండి. ఇద్దరు వెయిట్ కలిపి 128.62. రామ్ వెయిట్ 10% పెరిగింది, టోటల్ వెయిట్ 15% పెరిగింది. శ్యామ్ వెయిట్ ఎంత పెరిగింది? క్వశ్చన్ రైట్. 90% స్టూడెంట్స్ చేస్తారండి. పాప వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తారండి, వాడు ఏ వాల్యూ ఇస్తే అది తీసుకుని చేస్తారు. రామ్ వెయిట్ 4 పార్ట్స్, శ్యామ్ వెయిట్ 5 పార్ట్స్, టోటల్ 9 పార్ట్స్ అండి. 9 పార్ట్స్ 128.62. ఒక పార్ట్ ఎంత కట్ చేశారు? 1 9s are 9, 4 9s are 36, 2 approximately 3 9s 27, అర్థం 2 9s are 18. మళ్ళీ చేయాలి, 18 8 9 9s are 81. ఒక పార్ట్ వచ్చింది. మరి 4 పార్ట్స్ ఎంత, 5 పార్ట్స్ ఎంత, దీంట్లో పెంచుది మాట్లా. వాడిచ్చిన వాల్యూ తీసుకొని చేస్తే ప్రాబ్లమ్ ఇస్ టూ డిఫికల్ట్. మళ్ళీ స్టూడెంట్స్ బయటకు వచ్చి టాక్ ఏంటంటే గ్రౌండ్లో ఎగ్జామ్ అయిపోగానే, సార్ ప్రాబ్లమ్ ఈజీ కానీ సార్ క్యాలిక్యులేషన్ ఏమన్నా డిఫికల్ట్ సార్, క్యాలిక్యులేషన్ ఏమన్నా డిఫికల్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన వాల్యూ ఎవరు తీసుకోమన్నాడు? నీకు తెలవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింటే ఫస్ట్ గోల్డెన్ రూల్ ఇస్ దట్ ఓన్లీ. హౌ టు మేక్ ద క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీ. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఈజీ చేయాలి అదే, దట్ ఈస్ ద ఫస్ట్ గోల్డెన్ రూల్. ఎగ్జామ్లో వాడిచ్చే వాళ్ళని కొట్టి పడేయాలి. మరి కొట్టేసి ఏం తీసుకోవాలి? ఓ పద్ధతిగా తీసుకోవాలి. అదేంటి? అది తెలుసుకునే క్లాసెస్. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే, కొట్టేమన్నా ప్రతిసారి కొట్టేయకూడదు. ఎప్పుడు కొట్టేయాలి, ఎప్పుడు కొట్టేయకూడదు తెలుసుకోవటమే విఎంఆర్ లాజిక్స్ యాప్.